సో ఇవాళ తెలంగాణ రాష్ట్రం అనేది దాదాపు అనేక దశాబ్దాల కల సాకారమైంది. అంటే పార్టీ ఏదే అధికారం ఉన్నది పక్కన పెడితే తెలంగాణ వచ్చినందుకు మీరు హ్యాపీగా ఉన్నారా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డందుకు సంతోషపడతా ఉన్నాము. కాకపోతే తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి యొక్క విధానాలు కావచ్చు, వాళ్ళు తీసుకుంటున్నటువంటి ఒక నిర్ణయాలు కావచ్చు, పంతా ది డైరెక్షన్ ఇన్ విచ్ దే ఆర్ గోయింగ్ సర్టన్లీ ఈజ్ లిటిల్ అలార్మింగ్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. గత ప్రభుత్వం గద్దె దిగేట నాటికి దాదాపు ఒక 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టయితే కొన్ని లక్షల ఎకరాలు ఆయకట్లకు వచ్చిండేది. సెన్సిబిలిటీ ఉన్నటువంటి రూలర్ ఏం చేస్తాం మనము? ఇల్లు చెత్త దాకేసేసినాము, గోడలు కట్టినాము, చిన్న ప్లాస్టింగ్ చేయాలా, అట్లా మొత్తం అన్ని ఇండ్లు ఉన్నాయి. మనం కొత్త ఇల్లు కట్టాలని చెప్పని బునాది అవుతామా, లేకపోతే ఉన్న ఇళ్ళన్నింటినీ కూడా కంప్లీట్ పెండింగ్ ప్రాజెక్ట్స్ పూర్తి అంటే ప్రియారిటీ సెట్టింగ్ ఏదైతే ఉన్నదో ఆన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా మీకు నేను. 1,000 కోట్ల రూపాయలు కొత్త ప్రాజెక్టుల మీద పెట్టే బదులుగా పాత ప్రాజెక్టుల మీద కనుక పెట్టినట్టయితే కొన్ని లక్షల ఎకరాల ఆయకట్లకు వచ్చినట్టయితే వలసల జిల్లాగా పేరొందిన మహబూబ్నగర్ కావచ్చు, లేకపోతే ఫ్లోరైడ్ జిల్లాగా నల్గొండ కావచ్చు, తెలంగాణ బీడుబారిన పొలాలన్నీ కూడా ఇమీడియట్గా పంట పొలాలకు వస్తాయి. స్టేట్ వచ్చినాక ఏం కావాలా? యువర్ ప్రియారిటీ షుడ్ చేంజ్. ఒకటి. 2, నేను ఒక విద్యార్థి నాయకుడిగా పనిచేసి వచ్చినట్టు వాడిని కావచ్చు, ఎడ్యుకేషన్ సెక్టర్లో ఇంతవరకు మేజర్ చేంజెస్ ఏమీ రాలే 2.5 సంవత్సరాలు. ఆ థాట్లో కూడా పనిచేస్తున్నట్లేదు. నేను కేజీ టు పీజీ ఇస్తా అంటున్నారు తప్ప ఇవాళ చైతన్య నారాయణ కళాశాలల పేరు మీద జరుగుతున్నట్టు ఒక కార్పొరేట్ ఎడ్యుకేషన్ పేరు మీద జరుగుతున్న దోపిడీ ఇంతవరకు అరికట్టలేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక మధ్యతరగతి కుటుంబీకుడు ఒక 100 గజాల జాగ కొనుక్కోవడానికి ఏ రకమైన ఇబ్బంది ఉండొద్దు అని అంటే రియల్ ఎస్టేట్ భూమిని ప్రభుత్వమే పెంచేటువంటి రీతిలో ప్రభుత్వం పనిచేస్తున్నటువంటిది. విద్య కోసం ఒక సామాన్యుడు, మధ్యతరగతోడు, పేదోడు ఏ స్కూల్కి పోయినా నాకు డొనేషన్ ఎంత ఇస్తావు, 1,000 రూపాయల ఫీజులు కడతావా అని చెప్పని ఇవాళ వాళ్ళ రక్తం దాగుతున్న పరిస్థితి కనబడతా ఉన్నది. ఏ చిన్న వైద్య సదుపాయానికి ఏ కార్పొరేట్ హాస్పిటల్ పోయినా వాటి పెళ్ళం పిల్లల పుస్తలు అమ్మినా, భూములు అమ్మినా, ఆఖరి చచ్చిపోయినా పర్వాలేదు కానీ నువ్వు మాత్రం డబ్బులు కట్టాలనే కార్పొరేట్ ఆసుపత్రి ఉంది. అంటే ప్రభుత్వం అది తెలంగాణ ఏర్పడిన తర్వాత నేను ఒక సాధారణ వ్యక్తిగా నేనేం కోరుకుంటా? నా పంట పొలాలకు నీళ్ళు రావాలా, నా పిల్లోడిని చదివించుకోవాలంటే నాకు సరైనటువంటి ఒక వెసులుబాటు కలగాలి, నాకు ఆరోగ్యానికి మంచి వెసులుబాటు ఉండాలి, నా యువకులు ఎవరైతే కొట్లాడినరో, తెలంగాణ ఉద్యమంలో కొట్లాడినరో, తనువు జాలించినరో వాళ్లకు ఉద్యోగాలు వచ్చేటువంటి ఒక అవకాశం కల్పించాలా. ఇది కనబడతలేదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, డెవలప్మెంటల్ ఫ్యాక్టర్స్ ఒక ఎత్తు అయితే, ది అదర్ ఫ్యాక్టర్ ఈజ్ ది యాటిట్యూడ్ ఆఫ్ ద గవర్నమెంట్ దట్ ఐ విల్ డిసైడ్ అండ్ దెన్ యూ ఫాలో మీ. దట్ ఈస్ నాట్ రైట్. వీ విల్ డిసైడ్ అండ్ లెట్ అస్ ఆల్ మేక్ దిస్ హ్యాపెన్ అనేటువంటి ఒక యాటిట్యూడ్ లేదు. ఇది హ్యూమన్ సివిలైజేషన్లో వచ్చినటువంటి ఒక గొప్ప విప్లవం ప్రజాస్వామ్యం. ఆ ప్రజాస్వామ్యానికి ప్రతీక ఏంటి అని అంటే చర్చ, ఒక సంవాదం, కలిసికట్టుగా మనని మనమే పరిపాలించుకోవాలి. సో దట్ ఈస్ ల్యాకింగ్ అంట. అబ్సల్యూట్. తెలంగాణ ఏమన్నాం మనం ఇంతకుముందు? మనల్ని మనమే పరిపాలించుకోవాలన్నాం. కానీ వాళ్ళు నేను పరిపాలిస్తా, మీరు పరిపాలింపబడండి అంటున్నారు. దట్ యాటిట్యూడ్ హ్యాస్ టు బి చేంజ్డ్. సో దట్ ఈస్ కాజింగ్ లిటిల్ కన్సర్న్ టు నాట్ ఓన్లీ టు మీ, అది తెలంగాణ కోసం కొట్లాడిన ప్రతి ఒక్కళ్ళలో కూడా ఉన్నటువంటి. మీరు చెప్పేది ఏ రంగంలో కూడా అభివృద్ధి కనపడలేదు అంటారా? ఐ డోంట్ సీ దట్ సార్. నాకు సింపుల్, నా 2-3 మీకు ఎగ్జాంపుల్.